ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాక్య ధ్యానములకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. నేటి దైవలేఖన భాగాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 1వ అధ్యాయము 21వ వచనం. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరచుకొనుము. భయపడకుము, అధైర్యపడకుమని నీతో చెప్పితిని. ఈ మాటలు భక్తుడైన మోషే ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. వారిని ధైర్యపరుస్తున్నాడు. దేవుని పైన నమ్మకం ఉంచి ముందుకు నడవలసిందిగా వారిని సిద్ధపరుస్తున్నాడు. అయితే ఈ సన్నివేశం ఎప్పుడు వచ్చిందంటే, ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలోకి వెళ్ళే ముందు, వారు ఆ అరణ్యములో 40 సంవత్సరాలుగా ప్రయాణించి ఇంకా ఆ దేశంలోకి అడుగుపెట్టే ముందు భక్తుడైన మోషే, వారి యొక్క నాయకుడు, దేవుని యొక్క విశ్వసనీయతని జ్ఞాపకం చేస్తూ ధైర్యముతో ఆ ప్రదేశంలోకి అడుగుపెట్టమని వారిని బలపరుస్తున్నాడు. మొదటిగా చూసుకున్నట్లయితే దేవుని యొక్క వాగ్దానము నిజమైనది. గాడ్స్ ప్రామిస్ ఇస్ రియల్. ఇక్కడ మోషే ఈ వచనం ప్రారంభంలో అంటాడు, నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించెను. ఇక్కడ ఇది ఒక సూచనను లేదా అవకాశం కాదండి. దేవుడు ఆల్రెడీ వారికి ప్రమాణం చేసి ఉన్నాడు, వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ ప్రదేశం లేదా ఆ దేశం వారిదేనని. మరి నేడు దేవుడు చేసిన ప్రమాణాలు మన పట్ల ప్రతి ఒక్కటి నిజమైనది. అవునండి, అది మోక్షమే కానివ్వండి, శాంతి, నిరీక్షణ, సమాధానం, ఆయన చేసిన ప్రతి ఒక్క వాగ్దానము స్థిరంగా నిరంతరం ఉంటాయండి. రెండోదిగా చూసుకున్నట్లయితే లక్ష్యాన్ని సాధించడం లేదా కార్యాన్ని సాధించడం, కాల్ టు యాక్షన్. ఇక్కడ మోషే ప్రవక్త దేవుడు వారికి ఇచ్చిన దాని గురించి కాకుండా దాన్ని స్వాధీనపరచుకోమని మనం ఇక్కడ చూడవచ్చు. ఇజ్రాయెల్ ప్రజలకు ఆల్రెడీ ఆ దేశము లేదా ఆ ప్రదేశము ఇవ్వబడ్డది. కేవలం వాళ్ళు ఇంకా అందులోకి వెళ్ళి దాన్ని స్వాధీనపరచుకోవడమే. మరి నేడు క్రైస్తవులు అయిన మనము, దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, మనల్ని పిలిచి ఉన్నాడు. ఆయన చూపెట్టిన ఆ మార్గంలో నడవనికి, ఆయన పిల్లలుగా బ్రతికి ఈ ప్రమాణాలను స్వాధీనపరచుకోమన్నారు, మన సొంతం చేసుకోమన్నారు. దేవుడు మనకు క్రీస్తు ద్వారా విజయాన్ని ఇచ్చినాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏ రీతిగా ఆ ప్రదేశాన్ని స్వాధీనపరచుకోవాలో మనము కూడా ఈ విజయాన్ని స్వాధీనపరచుకోవడమే, మన సొంతం చేసుకోవడమే. దేవుడు చేసిన ప్రమాణాలు ఆయన నెరవేరుస్తాడని విశ్వాసంతో, నిరీక్షణతో ముందుకు నడుద్దామా? మూడవదిగా చూసినట్లయితే భయపడకుము, అధైర్యపడకుము అని మనం చూడవచ్చు. డోంట్ ఫియర్ ఆర్ గెట్ డిస్మేడ్. మరి ఇక్కడ మోషే ఇశ్రాయేల్ ప్రజలకు హెచ్చరిస్తున్నాడు. మరి ఆ దేశంలో బలమైన వారు ఉంటారేమో, మన ప్రజలు సరిపోరేమో అని భయపడొద్దని, అధైర్యపడొద్దని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే అరణ్యమంతటిలో వారిని కాపాడి నడిపించిన ఆ దేవుడు వారి పక్షమున యుద్ధము చేస్తాడని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. అవునండి, దేవుడు మనతో ఉన్నాడు. మనల్ని ఒంటరిగా వదలలేదండి. ఎప్పుడు మనతో ఉన్నాడు. ఆ సమస్య ఎంత పెద్దదైనా సరే, ఎటువంటిదైనా సరే, దేవుడు మనల్ని ఒంటరిగా విడవడు. మనకు భారంగా అనిపించినప్పుడు దేవుడు మనకు ఇప్పటికే విజయాన్ని అందించాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి నేడు క్రైస్తవులు అయిన మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు అంచున నిలబడి ఉన్నామేమో. అవి మన సొంతం చేసుకుంటామా లేదా అవి మనం స్వాధీనపరుచుకుంటామా లేదా అనే క్వశ్చన్ మనలో ఉండవచ్చు. అది ఒక కలయే కానివ్వండి, దేవుని యొక్క పరిచర్యనే కానివ్వండి, లేదా ఒక పెద్దదిగా భావించిన పిలుపే కానివ్వండి. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో అన్నట్టు మనల్ని కూడా స్వాధీనపరచుకోమంటున్నారు. భయము, అధైర్యము మనల్ని ఆపకుండానట్లు దేవుడు చేసిన ప్రమాణాలు నిజమైనవని, ఆయన మనతో ఉన్నాడని మనము ముందుకు నడుద్దామా? మరి నేటి వాగ్దానం ద్వారా దేవుడు మనకు
ఇప్పటికే ఇచ్చిన వాగ్దానాలు లేదా ప్రమాణాలను పొందనికి, పట్టుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి విశ్వాసంతో ముందుకు నడుద్దామా? అది కేవలం ఆయన పైన విశ్వాసం ద్వారానే మనం పొందవచ్చండి. మరి అట్టి విశ్వాసంతో, నిరీక్షణతో మనం ముందుకు నడుద్దామా? దేవుడి చిన్ని మాటలను దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్.